హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేడారంలో ఉన్న సమ్మక్క సారలమ్మ చరిత్ర తెలుసుకుందాం. భారతదేశంలో అతిపెద్ద పండుగగా చరిత్రకెక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర పండుగగా మారింది. ఇక చరిత్రలోకి వెళ్ళిపోయినట్టయితే పూర్వం మేడరాజు అనే గిరిజన నాయకుడికి వేటకు వెళ్ళినప్పుడు అడవిలో పులుల మధ్య సమ్మక్క అమ్మవారు పసిపాపలాగా కనపడింది. ఆ గిరిజన నాయకుడు సమ్మక్క అమ్మవారిని పెంచి పెద్ద చేసి మేడారంకి రాజు అయిన పైడిద్ద రాజుకిచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత సమ్మక్క అమ్మవారికి సారలమ్మ, చెంపన్న, నాగులమ్మ అనే ముగ్గురు బిడ్డలు జన్మనిస్తారు. అదే కాలంలో వరంగల్ని పాలిస్తున్న కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పన్ను కట్టడం ఆగకూడదు అని మేడారంలో ఉన్న ప్రాంత ప్రజల్ని హెచ్చరిస్తాడు. అయితే మేడారంలో ఉన్న ప్రజలు పగిడిత రాజు, కాకతీయ రాజులకి పన్ను కట్టడం వీలు కాదు అని జవాబు ఇవ్వగా యుద్ధం మొదలవుతుంది. కాకతీయ రాజులతో మొదలైన భయంకరమైన యుద్ధంలో సమ్మక్క తీవ్రంగా పోరాడి చిలకలగుట్ట మీద కుంకుమ భరణి రూపంలో మారి అదృష్టం అవుతుంది. ఆనాటి నుండి సమ్మక్క సారలక్క అమ్మవార్లు వనదేవతలుగా మారి ఈ మేడారం గద్దల మీద మనందరికీ దర్శనం ఇస్తున్నారు. ఇప్పుడు జాతరకైతే మొత్తం సిద్ధం చేస్తున్నారు అమ్మవార్లని. జాతరకి ముందుగా వస్తే మనం ఇంట్లో మంచిగా దర్శనం చేసుకోవచ్చు, అమ్మవారి దగ్గరికి వచ్చి ముట్టుకొని. అదే జాతర టైంలో వస్తే మనం ఇంత దగ్గర దాకా కూడా రాలేము దర్శనం చేసుకోవడానికి, దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు అయితే మొత్తం అడవిలాగా ఉంటుండే, ఇప్పుడైతే ప్రజెంట్ చాలా వరకు డెవలప్ అయింది. రూమ్స్ అయినా, వాటర్ అయినా, కరెంట్ అయినా 24 hours ఉంటున్నాయి మనకి మంచిగా. మేమైతే జాతరకు ముందుగానే వచ్చినాము, దర్శనం చేసుకున్నాము. మేము ఎవ్రీ టైం ఇట్లానే వస్తాము, జాతరకు ముందన్న వస్తాము, జాతర తర్వాతనన్నా వస్తాము. అప్పట్లో ఒకసారి మేము జాతర టైంలో వచ్చినాము, చాలా క్రౌడ్ ఉండే, దానికోసం అని చెప్పి మేము ఇలా వస్తున్నాము. ఆల్రెడీ జనాలు రావడం అయితే చాలా వరకు స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా చాలామంది వస్తూనే ఉన్నారు జనాలు దర్శనం చేసుకోవడానికి అమ్మవారిని. మీరు కూడా అందరూ అమ్మవార్లని దర్శనం చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.